తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. వెదర్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. అనేక జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ఈ టైం వరకు అనేక ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల నుంచి 42 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో రెడ్ అలర్ట్ను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మిగతా అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. మనం చూస్తే ముఖ్యంగా అనేక జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో నార్మల్గా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్షాలు మరొక 2 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్కు సంబంధించినటువంటి వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా చాలా రోజుల తర్వాత పడుతున్నటువంటి వర్షాలన్నీ కూడా చాలా ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల 18వ తేదీ వరకు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు చూస్తే మరొక వైపు కూడా భారీగా వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకసారి వీటిని చూస్తే కామారెడ్డి, రాజంపేట మండల్ పరిధిలో దాదాపు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి, అదేవిధంగా మెదక్, సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్ ఈ జిల్లాల పరిధిలో 10 సెంటీమీటర్ల నుంచి దాదాపు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక హైదరాబాద్ నగరానికి సంబంధించి హైదరాబాద్ జిల్లాతో పాటు ఇటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాల పరిధిలో కూడా ఓ మోస్తారు నుంచి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా నగరమంతా కూడా మేఘావృతమైంది. అన్ని ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ముసురు పడగా మరికొన్ని ప్రాంతాల్లో కొంత హెవీగా వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని సర్కిళ్ల పరిధిలో ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు 2 సెంటీమీటర్ల నుంచి 3-3.5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం చూస్తే అత్యంత భారీ వర్షం ఈసారి ఈ 10 రోజుల వ్యవధిలో చూస్తే కామారెడ్డి జిల్లా పరిధిలో దాదాపు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అన్ని జిల్లాలు, తెలంగాణలో ఉండేటువంటి అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎంత విస్తారంగా వర్షాలు పడుతున్నాయో ఇదే స్థితి రేపు కూడా కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గంటకు గాలులు వీచేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసినప్పుడు మరికొద్ది రోజుల పాటు ఇటు రైతులు కానీ అదేవిధంగా సిటిజన్స్ కానీ కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రదీప్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.